అబౌట్ ఫస్ట్ మీ అచీవ్మెంట్ ఏదన్నా లైక్ ఉందా లైక్ ఇప్పటివరకు చేసిన ఇన్ని సినిమాలలో వావ్ చాలరా లైఫ్ జిందగీ ఇంత మస్తు ఉందిరా కూల్ ఉంది అని. అంత తొందరగా జిందగీ మస్తు ఉందిరా అంటే ఇంకేమైనా ఉందా చెప్పు. అంటే ఒక అంటే కామ టైప్లో ఏదైనా అంటే ఇంకా చాలా ఉంది, చాలా చేయాలి, ప్రపంచం చాలా పెద్దది. అండ్ మనకు వయసు ఏజ్ ఎంత ఇప్పుడు దాకా ఉందో ప్రతిదీ ఏదైనా ఒక క్రియేటివ్ చేస్తూనే ఉండాలి. రెస్ట్ తీసుకోకూడదు, అవసరం లేదు రెస్ట్. ఎందుకు ఉండేది ఒక లైఫ్. ఓకే. ఈ లైఫ్లో ఏమేమి చేయాలో ఎంత చేయాలో మనకు తెలిసింది ఇంత చేసేయాలి అంతే. సో ఒకవేళ సూపర్ న్యాచురల్ సినిమాలో ఏమైనా పవర్స్ వస్తాయి మనకి అవెంజర్స్ లాగా, వాట్ కైండ్ ఆఫ్ పవర్స్తో సినిమాలు చేస్తే బెటర్ అని మీ ఫీలింగ్ అనుకో. సినిమానా? వాట్ కైండ్ ఆఫ్ ఇట్లా అవెంజర్స్ అంట. అవెంజర్స్ టైప్లో. అవెంజర్స్ టైప్లో కొత్త క్యారెక్టర్ లేకపోతే ఉన్న అవెంజర్ క్యారెక్టర్స్. ఫస్ట్ కొత్త ఉన్న క్యారెక్టర్లో తర్వాత కొత్త క్యారెక్టర్ మనం క్రియేట్ చేద్దాం అన్న. ఇన్స్పెక్టర్ రిషి సడన్గా కెప్టెన్ అమెరికా అయిపోయాడు అనుకో, ఓహ్ బాగుంటుంది. ఇన్స్పెక్టర్ రిషి క్యారెక్టర్ బాగుంటుంది. సూపర్ న్యాచురల్గా ఎక్కడో చిన్న సూపర్ హీరోకి అండర్ కరెంట్ క్యారెక్టర్ అది అది చాలా బాగా నచ్చింది. అండ్ అవెంజర్స్లో ఒకవేళ కావాలంటే జిగర్తంద XXXలో రత్న విలన్గా చేర్చాడు. విలన్గా చేస్తే ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. థానోస్ చిటికేస్తారు. చిటికేస్తే అయిపోయింది అంతే. ఇప్పుడు ఒకవేళ మీకు వాంటెడ్లీ ఇలాంటి క్యారెక్టర్ లైక్ సూపర్ న్యాచురల్ పవర్ క్యారెక్టర్ కావాలంటే వాట్ డూ చిన్నప్పుడు అనుకుంటాం కదా క్రేజీగా అట్లా. సూపర్ న్యాచురల్ క్యారెక్టర్స్ అంటే అది ఏమో ఇప్పుడు ఆ జోన్లో లేను ఇప్పుడు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై ఫిలిమ్స్ ఆర్ హ్యూమన్ రిలేషన్షిప్తో అండ్ న్యాచురల్ క్యారెక్టర్సే. ఎస్. సూపర్ న్యాచురల్ జోన్కి అయితే అసలు ఆలోచించట్లేదు.